ఇక్కడికి ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్కే అకాడమీ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి శంకర్రావు గారికి, మరి ఇక్కడ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి రాంబాబు గారికి, శ్రీనివాసరావు గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి కొంతమంది పేరెంట్స్కి మరియు విద్యార్థులందరికీ కూడా ఈ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ గణతంత్ర వేడుకలు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అసలు అది తెలియాలి. ముందుగా మనకి 1947 పూర్వం బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారత రాజ్యాంగం బ్రిటిష్ వారి సంఖ్యల ఆధీనంలో ఉండేది. అంటే వాళ్ళు పరిపాలించేవారు, వాళ్ళు చెప్పిన విధి విధానాలు ఏదైతే వాళ్ళు చెప్తే పాటించేవారు. అంతకుముందు 2 సంవత్సరాల కాలం బ్రిటిష్ వారి పరిపాలనలో మనం దేశాన్ని వాళ్ళు పరిపాలించేవారు. అయితే ఈ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి అంటే మన ఇంటిని పక్కింటి వాడు వచ్చి బాధ్యత వహిస్తే ఎలా ఉంటుందో మనకి ఎలా ఉంటుంది, పక్కింటి వచ్చి మన ఇంటికి యజమాని ఆలోచన విధానం అనేది మనకు ఏర్పడుతుంది. అటువంటి విధి విధానాలు మనం పారద్రోలాలి, స్వతంత్రంగా మన ఇంటిని మనం ఎలాగైతే పరిపాలించుకోవాలో మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలని ఒక సదుద్దేశంతో భారతదేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య పోరాట యోధులు, ఇప్పుడు చెప్పారు మన వాళ్ళందరూ కొన్ని పేర్లు, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, మరి అల్లూరి సీతారాం, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మన దేశాన్ని మనం అంటే నేను ఎక్కువసేపు చెప్పాలని మీరు బాధపడద్దు అని చెప్పి మన దేశం కోసం వీళ్ళు పోరాడి మన దేశాన్ని నుంచి బ్రిటిష్ వారిని పారద్రోలే విధంగా పోరాడి వాళ్ళు కొంతమంది ప్రాణత్యాగం చేశారు, కొంతమంది జైలుకు వెళ్ళారు. వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితమే మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం అనేది మనకు వచ్చింది. అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఆగస్టు 15, 1947 స్వాతంత్ర జెండా కూడా మనం ఎగరేసుకుంటున్నాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎగరేసుకుంటున్నాం? ఈ 3 సంవత్సరాల కాలంలో మనకి మన సార్ చెప్పినట్టు మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం అంటే ఏంటి? మన విధి విధానాలు, మనం ఎలా పరిపాలించాలి, ఎవరు పరిపాలించాలి, ఎక్కడ పరిపాలించాలి, విషయాలన్నీ. అయితే ఇది మనకి 1949 నవంబరు 18-11 అనుకుంటాను మనకి రాజ్యాంగం ఆమోదించింది. ఆమోదింపబడినప్పటికీ కూడా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. మనకి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగంలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి రాజ్యాంగం తగ్గ విధి విధానాలు అనేవి మనం ఆచరించడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఏంటంటే మన పరిపాలనా విధానాన్ని ఎవరు తయారు చేశారు? బిఆర్ అంబేద్కర్ గారు తయారు చేశారు. ఆయన చేసిన రాజ్యాంగం ప్రకారం మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఏమనివ్వండి, లేకపోతే వ్యక్తి స్వాతంత్రం ఏమనివ్వండి, వాక్ స్వాతంత్రం ఏమనివ్వండి, అనేక రకాలైన విధి విధానాలని తయారు చేస్తారు. వాటిని మనం పాటిస్తున్నాం. అయితే మీకు చిన్న విషయం, మీరందరూ ఏంటంటే దేశం కోసం పోరాటం కోసం మీరు ఉద్యోగం కోసం ఇప్పుడు తయారవుతున్నారు. అవునా కాదండి? అవునా కాదా? దేశం కోసమే కదా మీరు పోరాడుతున్నది. ఒకటి దేశం కోసం మీ లైఫ్ని సెటిల్ చేసుకోవడం కోసం. మన భారతదేశంలో ఇది పేదరికం నిర్మూలన ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, మరి రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, మరి ఆడపిల్లల తాలూకా ఇవి మానభంగాలు, రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కాపాడడం కోసం మీరు దేశం కోసం ఇతరులు మన దేశంలో స్వరపడకుండా మన దేశాన్ని సొంతంగా మనం పరిపాలించుకుని మనం సెక్యూరిటీ మన దేశాన్ని రక్షించడం కోసం సరిహద్దుల్లో ఉంటారు అని కొన్ని ఉద్యోగాలు. అయితే ఇది సాధించాలంటే ఈరోజు సార్లు క్లాస్ చెప్తున్నారు, నేను ఆలకించేస్తానంటే అవ్వదండి. మనలో ఒక విధమైన యాంగ్జైటీ, పౌరుషం, పట్టుదల, ఏంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు. మీ తల్లిదండ్రులు ఎందుకు పంపించారు? నువ్వు శుభ్రంగా చదువుకొని ఉద్యోగం కొడితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో కదా. అది జరగాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 30 years బ్యాక్ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా పనిచేసేవాడిని. అప్పుడు నేనైతే మీలాంటి పొజిషన్లో ఉన్నాను. నేను హైయర్ స్థానంలో లేను. నాకు ఆ డబ్బులు వస్తేనే పోషించగలిగాను, నా కుటుంబం నేను పోషించగల స్థాయిలో ఉండేవాడిని. అప్పట్లో ఉదయం 6 గంటల నుంచి నా జీతం అయితే 300 అండి. హెడ్ మాస్టర్ని స్కూల్కి హెడ్ మాస్టర్ని నా జీతం 300. అంటే మిగతా వాళ్ళ జీతాలు ఎలాగుంటే మీకు తెలుసు కదా. 300 అంటే సరిపోతుంది కదా. నేను ఎలాగైనా గోల్ సంపాదించాలి, నేను ఒక టీచర్ని అవ్వాలి, నేను ఒక అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ట్యూషన్ చెప్పేవాడిని. ఆ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్ 9 to 4 వరకు, 4:30 వరకు ఉంది. ఆఫ్టర్ 4:30 5 to 6 మళ్ళీ ట్యూషన్. 6:30 to 8 వరకు నేను మళ్ళీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్తో మీకు అందరికీ ఒక ఐడియా ఉండే ఉంటుంది, అది చెప్పేవాడిని. అంతటితో అయిపోలేదండి. నేను ఒక స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టర్.
ఆ వెయిట్ లిఫ్ట్ కోచింగ్ వెళ్ళాలంటే నాకు ఈ మధ్యన ఖాళీ మరలేదు కదా, రాత్రి 8:30కి జిమ్కి వెళ్ళేవాడిని. అది సాధ్యపడుతుంది ఎవరికైనా? ఎవడు ఉండడు ఆ టైంలో. మరి కానీ నేను పౌరుషం కొంత నేను ఎలాగైనా ఒక ఆదర్శంగా నిలబడాలి అనే ఉద్దేశంతో నేను 8:30కి జిమ్కి వెళ్ళేవాడిని, 9:30 వరకు జిమ్లో ఉండేవాడిని. చాలామంది అన్నారు, మాస్టర్ గారు ఏంటి మీ అంత ధైర్యం, ఈ చీకట్లో మీరు జిమ్ చేస్తే ఒకవేళ మీ మీద పడితే మీకు ఎవరు రక్షణ అన్నారు. నా కాన్ఫిడెన్స్ ఒకటే, తీసిన తర్వాత వస్తే కింద ఉంటుంది, లేకపోతే బ్యాక్కి వెళ్ళిపోతాం, మీదనైతే పడదు. అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దాంతో వెళ్ళి నేను నేషనల్ లిఫ్టర్గా ఎదిగాను. అదే కాకుండా ప్రతి సండే నేను 15 కిలోమీటర్ల సైకిల్ తొక్కి జిమ్కి అక్కడ ప్రాక్టీస్కి వెళ్ళేవాడు ప్రతి వీక్లీ వన్స్. అలా అయితే నేను ఎందుకు మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చిందంటే, తర్వాత స్కూల్ విడిచిపెట్టేశాను ఆ జీతం సరిపోక. ఒక ప్రైవేట్ సంస్థలో చేస్తే వాళ్ళు ఏం చేశారు, నేను ప్రాక్టీస్కి వెళ్ళిన టైంలోనే నాకు పనిష్మెంట్ విధించాను. అంటే క్లాస్ చెప్పాలని వెళ్ళనిచ్చేవారు కాదు ప్రాక్టీస్. నేను నేషనల్లో 4th ప్లేస్ నాది. లేదంటే ఆ రోజు నేను యాక్చువల్గా నాకు ఎప్పుడు ఉన్నటువంటి పొజిషన్గా నేను ఉంటే ఈరోజు వరల్డ్ ఛాంపియన్ అవుతాను. అంటే నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రకారం ఉంది. అప్పటి టైంలో ప్రాక్టీస్కి వెళ్ళలేక నేను ఆ నేషనల్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు మీకు అటువంటి పరిస్థితి కాదు. మీ పేరెంట్స్ ఫ్రీగా వదిలేశారు, నువ్వు వెళ్ళి చదువుకో, ఉద్యోగం కొట్టరా అని. మీ దానికి కావాల్సిన గైడ్లైన్స్ ఇవ్వడానికి కావాల్సిన టీచర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఏంటి, మీ గోలలో ఒకటే, వాళ్ళు చెప్పింది మీరు జాగ్రత్తగా ఆచరిస్తేనే మీరు సాధించగలుగుతారు. మీరు వాళ్ళు క్లాస్ చెప్తున్నారు, మేము ఆలకిస్తున్నాం అంటే మీ తల్లిదండ్రుల ఆశయం నెరవేరదు, మీ ఆశయం నెరవేరదు. అంచేది మీలో రావాలి, మీ నుంచి రావాలండి. మీ నుంచి ఎక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి రావాలి, నాభి నుంచి రావాలి. నాకు ఎంత కష్టం, నేను రోజుకు 100 కిలోమీటర్ల సైకిల్ తొక్కేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదుగా. నేను స్కూల్ విడిచిపెట్టిన తర్వాత రోజుకు 100 కిలోమీటర్ల సైకిల్ తొక్కి ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడిని. 100 కిలోమీటర్స్, ఉదయం 6 to రాత్రి నైట్ 10 వరకు. అలా కష్టపడి బయటకు వచ్చాను. అటువంటి గోల్ మీకు శరీరానికి శ్రమ అయినప్పటికీ కూడా నాకు శ్రమతో పని లేదు. నేను ఏదైనా గోల్ సాధించాలని తపన, ఆలోచన, కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. నేను ఓడిపోయానంటే ఎందుకు ఓడిపోయాను, దానికి రీజన్ ఏంటి, అది మీరు వెతకాలి. ఈరోజు మాస్టర్ చెప్పారు అంటే అవన్నీ కూడా చెప్తే అది వాస్తవమే. కానీ అవన్నీ చెప్పడం కాదు, అవన్నీ ఆలకిస్తే రాదు, మీకు ఉద్యోగాలు రావు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి. మీరందరూ కూడా నాకు నేను సాధించాలి అని ఆలోచన అనేది మీ మా నాభిలోంచి మీకు ఎప్పుడైతే వస్తుందో, సార్ లేపితే నేను లేస్తానని కాదు, నేను ఎందుకు లేవకూడదు. నేను ఈరోజు ఉన్నాను, రాత్రి 2 గంటలు పడుకున్నా అర్లే మొన్న 4:30కి లేచిపోతాను, తెలివి వచ్చేస్తాను, నిద్ర రాదు. ఈరోజు నేను 4కి లేచి ఇక్కడికి 25 కిలోమీటర్స్ ఉంది మా నేటివ్ ప్లేస్. అక్కడ నుంచి నిద్ర పట్టకపోతే లేచి వెంటనే ఇక్కడికి వచ్చాను. ఆ చలిలో మీరు ఎవరైనా రాగలరా? వితౌట్ స్వెటర్. మా వాళ్ళందరూ మా పిల్లలు ఉన్నారా, స్వెటర్ వేసుకొని బయటకు వెళ్తారు. నేను ఇప్పటికీ స్వెటర్ వేసుకున్నాను. అంటే నాకంటే నమ్మకం, నాకు చలి ఉండదు, నేను వెళ్ళగలను ధైర్యం అంతా, ఇంకెట్లేదు. ఇప్పుడు చలి వేయదని కాదు అక్కడ. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు చలితో సంబంధం లేదు, నా గోల్ ఒకటే రీచ్ అయిపో అనేటువంటి కాన్ఫిడెన్స్ మీ అందరిలో ఎప్పుడైతే ఏర్పడుతుందో, మీ ఆడపిల్లలు అవ్వనండి, మగపిల్లలు అవ్వనండి, ఆ గోల్ మీలో రావాలి, మీ స్వచ్ఛందంగా రావాలి, మీ హృదయపూర్వకంగా రావాలి, హార్ట్ఫుల్గా. సార్ చెప్తారు నేను వింటానంటే కాదు. నువ్వు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, మీ గోల్ ఒకటే, నేను ఉద్యోగం సంపాదించాలి ఏంటి అన్న ఆలోచన విధానంతో మీరు అందరూ కూడా మీ ఈ అకాడమీలో ఉన్నంత కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సంపాదించుకొని మీ మిత్రులు, మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేషన్ కానీ, మీ సేవ ప్లస్ కానివ్వండి, మీ కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఆదర్శవంతులుగా తీర్చిదిద్దేతంగా మీరు అందరూ కూడా తయారవుతారని ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.